జనం పక్షాన కొట్లాడే అక్షర సైనికులపై సర్కార్కి ఇంత అక్కసు ఎందుకు? ఏదైతే ఒక కేసు విషయంలో ఒక ఇన్పుట్ ఎడిట్తో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినటువంటి సందర్భం నెలకొంది. దీనికి సంబంధించి బషీర్బాగ్ సిసిఎస్ నుంచి మరింత అప్డేట్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి, మొత్తానికి అర్ధరాత్రి పూట ఈ అరెస్టులు ఏంటి, అరెస్టుల పర్వానికి తెరదీయడం ఏంటి, అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఏదైతే చూసుకుంటే అర్ధరాత్రి సమయంలో ఎన్టీవీకి సంబంధించిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం కూడా తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పక్షాన కూడా తీవ్రంగా ఖండించారు. ఏదైతే జర్నలిస్టుల పైన అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, హోంశాఖ ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకొని అడ్డం వచ్చిన అంటే ఇష్టం వచ్చినట్టు కూడా అక్రమంగా కేసులు బనాయిస్తున్నట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన అటు జర్నలిస్టు యూనియన్ తరఫున కూడా ఇప్పటికే ఖండించారు. ఏదైతే ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ అంటే ఉదయం సమయంలో అరెస్ట్ చేసి హైదరాబాద్లో ఉన్న సిసిఎస్ ఇది బషీర్బాగ్లో ఉన్న సిసిఎస్ కార్యాలయానికి కూడా తరలించారు. వారు ఏదైతే బీఆర్ఎస్ తరపు నుండి కూడా ఇంతకుముందు కొద్దిసేపటి క్రితమే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పండుగ దినం సెలవు అంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోనే వెంటనే కూడా అక్కడ ఉండి అధికారులకు కూడా చెప్పారు. పోలీసు యంత్రాంగం కూడా జర్నలిస్టుల పైన కూడా ఇట్లా కర్కశంగా వ్యవహరించద్దంటూ కూడా తెలియజేశారు. అక్రమంగా కేసులు పెట్టడంపై ఏమాత్రం కూడా సరికాదు. జర్నలిస్టు పత్రికా స్వేచ్ఛను అటు జర్నలిస్టు స్వేచ్ఛను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొక్కేస్తుందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. ఒక దిక్కు చూసుకుంటా కూడా అటు అంటే ప్రతి ఒక్క మీడియా ఛానల్ పైన కూడా అక్రమంగా కేసులు బనాయించి అక్రమంగా జైలుకు కూడా పంపించే తీరు కూడా కనిపిస్తుంది. మరో విధంగా చూసుకుంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు కూడా అనేక మంది జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టారు. వారిపైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించడం కూడా జరిగింది. అంటే జర్నలిస్టులను తీవ్రవాదుల్లాగా అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి మరీ అక్రమంగా అరెస్ట్ చేసుకొచ్చి కూడా ఇలాంటి చేస్తున్నారు. అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కర్కశంగా వివరిస్తుందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన కూడా అటు జర్నలిస్టు సంఘాలు కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నాయి. మరో విధంగా చూసుకుంటే పోలీసులు కూడా జర్నలిస్టులపై చూపిస్తున్న వ్యవహారం కూడా సరైంది కాదు అంటూ కూడా ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా చూస్తుంటే హైదరాబాద్ అంటే బషీర్బాగ్లో ఉన్న సిసిఎస్ కార్యాలయం వద్ద కూడా జర్నలిస్ట్ సంఘాలు కానీ అటు జర్నలిస్టు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. జర్నలిస్టులకు మద్దతుగా కూడా, ఎందుకంటే రాష్ట్రంలో 4th ఎస్టేట్గా పనిచేస్తున్న మీడియా సంస్థలపైన జర్నలిస్టులపైన రాష్ట్ర ప్రభుత్వము హోంశాఖ తన చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చిన కేసులు బనాయించి జైలు పంపిస్తుందంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఏదైతే అటు రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా నేను తలుచుకుంటే మీడియా ఛానల్ని తొక్కేయగలుగుతా, నేను తలుచుకుంటే ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా ఇక్కడ ఉండదు అంటూ కూడా అనేక సార్లు కూడా తెలిపారు. కానీ పత్రికా స్వేచ్ఛ పైన కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఈ మాటలు మాట్లాడడం కూడా సరికాదంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు కూడా తెలియజేశారు. మరొక విధంగా చూసుకుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి జర్నలిస్టులపై కక్ష కట్టాడు. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన కూడా అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ కూడా ఇప్పటికే జర్నలిస్టు యూనియన్ కానీ అటు జర్నలిస్టులు కానీ అందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. పండుగ సందర్భంగా వాతావరణంలో కూడా ఉదయం అంటే మధ్యరాత్రి సమయంలో పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పండుగ తర్వాత కూడా విచారణకు పిలిచినా వస్తాము, జర్నలిస్ట్ అనే హైదరాబాద్లో ఉంటాం, ఏడికి పారిపోయేటోళ్ళం కాదు కదా అంటూ కూడా జర్నలిస్టులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇది తెలియజేస్తున్నారు. ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులపై ఈ మొండి వైఖరిని కూడా తప్పకుండా ఖండిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. అంటే ఎలాంటి వార్తా ప్రసారం లేకుండా టీ న్యూస్ను కూడా ఇన్వాల్వ్ చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని కూడా ఇందులో ఈ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా టీ న్యూస్ను కూడా ఇన్వాల్వ్ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. పూర్తిగా 9వ నేముగా టీ న్యూస్ ఛానల్ పేరు పెట్టడం కూడా దీనిపైన కూడా తీవ్రంగా ఇప్పటికే అటు బీఆర్ఎస్ పక్షాన కానీ అటు జర్నలిస్టు యూనియన్ కానీ జర్నలిస్టులందరూ కూడా దీనిపైన తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే ఎలాంటి కథనం ప్రసారం ప్లే చేయకుండా కూడా అందులో రాకుండా కూడా కేవలం కేసీఆర్ మీద ఉన్న కోపంతోనే రాష్ట్ర ప్రభుత్వం టీ న్యూస్ పేరు కూడా నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్లు అంటూ కూడా ప్రధానంగా అందులో నమోదు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పెన్ను పైన గన్ను గురిపెట్టిందనే విధంగా కూడా జర్నలిస్టులు చర్చ చేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఏదైతే జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా స్వేచ్ఛగా వార్త రాసే హక్కు లేదా
అసలు ఎటుపోతుంది ఈ ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. అటు రాష్ట్రంలో పరిపాలన పడకేసి కేవలం పోలీసుల లాఠీ దెబ్బలు నిరుద్యోగులపైన, రైతులపైన, జర్నలిస్టులపైన, అంటే ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళపైననే పోలీసుల లాఠీ దెబ్బ పడుతుంది. కానీ మిగతా ప్రభుత్వ అంటే ఏదైతే అటు పథకాలు అమలు చేయలేకపోయారు, అటు పరిపాలన సరిగ్గా అందించలేకపోయారు, అవన్నిటిపైన దృష్టి పెట్టక అక్రమ కేసులు అక్రమంగా జర్నలిస్టు అరెస్ట్ చేయడం కానీ, అటు నిరుద్యోగులపైన కూడా కక్ష సాధింపు చర్యలు చేయడం కానీ, రైతులపైన కూడా ఇదే విధంగా కనిపిస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని కూడా సరిగ్గా చేయకుండా కూడా అక్రమంగా జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి. 3 జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అసలు వాళ్ళు కేవలము వార్త ప్రసారం చేసినందుకు ఎందుకు ఈ ఇంతైనా క్రూరంగా పోలీసులు కూడా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే పండుగ వాతావరణం కూడా అంటే బీఆర్ఎస్ పక్షాన వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ముఠా గోపాల్ కానీ, కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే వీళ్ళందరూ వచ్చినా కానీ పండుగ దినం సెలవు అంటూ కూడా కనీసం గేట్ లోపల కూడా పోనీయని పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళు కూడా బయటనే మీడియా సమావేశంతో మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే ఎన్టీవీకి సంబంధించిన అడ్వకేట్లు కూడా వచ్చినా కానీ వారిని కూడా లోపలికి కూడా పంపించిన పరిస్థితి కనిపించింది. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళొద్దు, ఈరోజు సెలవు దినము, అసలు పర్మిషన్ లేదు అంటూ కూడా వాళ్ళని లోపలికి కూడా పంపించలేదు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పైన పెట్టిన అక్రమ కేసులను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. ఏదైతే సెక్షన్లు నమోదు చేశారో అంటే అది రిమాండ్కు పోయే సెక్షన్లు అన్నట్టు కూడా ఇప్పటికే న్యాయవాదులు కూడా, న్యాయ నిపుణులు కూడా ఈ సెక్షన్ల పైన రిమాండ్కు తరలించే పరిస్థితి ఉంటుంది అని కూడా వాళ్ళు తెలియజేశారు. కానీ దీనిపైన కూడా ఇలాంటి సెక్షన్లు కూడా జర్నలిస్టుల పైన పెట్టడం కూడా సరైనది కాదు. వెంటనే అవి ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులంతా రాష్ట్ర ప్రభుత్వంపై ధర్నా చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. పత్రికా స్వేచ్ఛ, అటు మీడియా స్వేచ్ఛ కూడా హక్కులను కూడా కాలరాస్తుంది ఈ ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం పెన్ను పైన గన్నుతో గురిపెట్టిందంటూ కూడా తెలియజేశారు. ఎందుకంటే హోంశాఖ కూడా ముఖ్యమంత్రి చేతిలో ఉంది కాబట్టి ఈ నేపథ్యానికి ఈ విధంగా దారితీసే అవకాశాలు కూడా మరింత ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైతే వాళ్ళు ఉదయం అంటే నిన్న రాత్రి అరెస్ట్ చేసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా అందులోనే హైదరాబాద్ CCS బషీర్బాగ్లో ఉన్నారు. దాని తర్వాత కూడా ఏ సమయానికి విడుదలవుతారో, అసలు లోపల విచారణ జరుగుతుందా, కేవలం నార్మల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టారా అనే దానిపైన కూడా స్పష్టత రాలేదు. ఏ టైంకి వస్తారంటూ కూడా ఇప్పటికి ఇక్కడ జర్నలిస్టులు అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఓవర్ టు స్టూడియో సురేష్.